హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాఫ్ట్వేర్ హబ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో నేను గిట్లో పుల్ రిక్వెస్ట్ ఎలా క్రియేట్ చేయాలో నేను ఇప్పుడు డెమాన్స్ట్రేషన్ చేస్తానండి. అంటే చాలా మంది పుల్ రిక్వెస్ట్ రైజ్ చేస్తున్నారు కానీ ఎలా రైజ్ చేయాలి, కామెంట్స్ ఎలా పెట్టాలి, కొంచెం క్లారిటీ ఉండట్లేదు అనమాట. ఓకే, నేను ఇందులో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఇప్పుడు పేటిఎం సిరీస్ అయితే ఒకటి చేస్తున్నాను కదా. అందులో నేను ఆల్రెడీ నాకు ఒక కోడ్, నేను ఒక ఫ్యూచర్ బ్రాంచ్ క్రియేట్ చేసుకుని దాంట్లో నేను చేంజెస్ చేసి రెడీగా ఉంచాను. దాన్ని నేను ఇప్పుడు కమిట్ చేసి ఆ బ్రాంచ్ నేను డెవ్ బ్రాంచ్ కి పిఆర్ క్రియేట్ చేయాలి. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు షో ఇట్ యూ హియర్. ఈ వీడియోలో నేను చూద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో బిఫోర్ వీడియోలోకి వెళ్లే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. మీ సపోర్ట్ వల్ల నేను ఇంతవరకు వచ్చాను. ఓకే, సో నాకు ఇంకా వ్యూస్ అయి రావాలి. ఓకే, ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఏమైనా లైవ్ సెషన్స్ కావాలన్నా కూడా నాకు పింగ్ చేయండి. ఓకే, నా నెంబర్ అది నా డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా వన్ స్మాల్ రిక్వెస్ట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను ఆల్రెడీ చెప్పా కదా పేటిఎం ప్రాజెక్ట్ నేను ఒకటి చేస్తున్నాను అని చెప్పి. సో దాని వీడియో మీకు యూట్యూబ్ లో పేటిఎం సిరీస్ ఒకటి ఉంది, లేదంటే నేను కింద మనం వీడియో డిస్క్రిప్షన్ లో కానీ ఫస్ట్ కామెంట్ లో కానీ వీడియో లింక్ పెడతాను, చూడండి. సో నేను ఆల్రెడీ కొన్ని చేంజెస్ చేశాను అనమాట లాస్ట్ సెషన్స్ లో. ఓకే, ఇప్పుడు ఆ చేంజెస్ ని నేను ఒక టెర్మినల్ లోకి వెళ్ళి ఫస్ట్ ఆ చేంజెస్ ఏంటో చూసుకుంటాను. ఇవ్వండి, ఇవన్నీ చేంజెస్ అన్నమాట. సో దీనికన్నా ముందు నేను చెక్ చేసుకోవాల్సింది ఏం బ్రాంచ్ ఇది. గిట్ బ్రాంచ్ అన్న కమాండ్ యూజ్ చేసుకుంటే PC2. ఈ PC2 నేమ్ ఎలా ఇచ్చేవి సాయి అని అంటే, నేను ఆల్రెడీ చెప్పే ఉంటాను మీకు. మనం జీరా అన్న ఒక సాఫ్ట్వేర్ వాడతామండి రియల్ టైంలో. ఓకే, ఎజైలే కాబట్టి అందరూ ఎజైల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంటే వాడుతున్నాం కాబట్టి మోస్ట్లీ మనకి జీరా, గిట్ హబ్ ఇవన్నీ కామన్ అన్నమాట. ఓకే, కంగారు పడద్దు. సో ఇందులో నేను పేటిఎం క్లోన్లోకి వెళ్తే ఇది నా ప్రాజెక్ట్ అనుకుంటే పేటిఎం క్లోన్లో నాకు గూగుల్ అథెంటికేషన్ అని ఒకటి ఉంది. లాగిన్ ఫామ్ విత్ మోడల్ పాపప్ PC2 గూగుల్ అథెంటికేషన్ కూడా అయిపోయింది, నా దాంట్లో టాస్క్ అయిపోయింది. సో ఈ స్టోరీ ఓపెన్ చేస్తాను. సో ఈ స్టోరీలో నాకు గూగుల్ అథెంటికేషన్ ఇంటిగ్రేషన్ అంతే. ఓకే, అంతవరకే ఉంది. సో ఇప్పుడు ఇన్ ప్రోగ్రెస్ లో ఉంది. సో దాని యొక్క స్టోరీ నెంబర్ చూస్తే PC-2. ఇక్కడ నా స్టోరీ బ్రాంచ్ నేమ్ కూడా PC-2. మీరు ఒకవేళ స్టోరీ అయితే హైఫన్ స్టోరీ అని పెట్టుకోవచ్చు. అది కూడా డిపెండ్స్ ఆన్ యువర్ కంపెనీ ఆర్గనైజేషన్ ని బట్టి ద స్టాండర్డైజేషన్ మారిపోతుంది. బట్ PC2, PC1, తర్వాత ABC1, ABC2, 2000, 3000 అలా వస్తుంటాయి. మీ ఇక్కడ స్టోరీ నెంబర్ ఇస్తే సరిపోతుంది. ఎందుకు సాయి స్టోరీ నెంబర్ ఇవ్వడం అని అంటే కనుక, మీరు ఇక్కడ యాక్చువల్గా మీరు ఇక్కడ జీరాలో మీరు వాడుతున్నప్పుడు జీరాకి గిట్ హబ్ కి లింక్ అయిపోద్ది అనమాట. మీరు ఆ బ్రాంచ్ క్రియేట్ చేశారా లేదా అనేది ఈ బ్రాంచ్ లో కనబడుతుంది. దాని గురించి డీటెయిల్ గా కావాలి అంటే కామెంట్ చేయండి, నేను డీటెయిల్ వీడియో చేసి పెడతాను దాని గురించి. ఓకే, సో ఎనీవేస్, సో ఇప్పుడు నాకు PC-2 అన్న దాంట్లో ఉన్నాను. నాకు చేంజెస్ అయితే గిట్ స్టేటస్ కొట్టినప్పుడు నా చేంజెస్ కనపడినాయి. పర్ఫెక్ట్. ఇప్పుడు ఈ చేంజెస్ ని నేను నా గిట్ హబ్ లోకి యాడ్ చేసుకోవాలి. సో వాట్ ఐ డూ, గిట్ యాడ్ డాట్ పెడితే అన్ని యాడ్ అయిపోతాయని చెప్పా కదా, యాడ్ చేసుకుంటాను. నా గిట్ కమిట్, కమిట్ -m. ఆథెంటికేషన్ తో పాటు నేను ఒక డేటా లోడింగ్ కూడా చూపించాను అనమాట. సో గూగుల్ ప్రాపర్ మెసేజ్ పెట్టండి. ఓకే, ఆథెంటికేషన్ అండ్ లాగిన్, నార్మల్ లాగిన్. ఓకే, JWT లాగిన్ అంటాం, JWT లాగిన్ యూఐ. డన్, ఈ రెండు అయిపోయినాయి అని దాని అర్థం. కమిట్ కమిట్ చేసేసాను. ఓ మెసేజ్ ఇచ్చి కమిట్ చేసి దాంతో ఇప్పుడు మన లోకల్లో జరిగింది. ఇప్పుడు నేను దాన్ని గెట్ పుష్ -u ఆరిజిన్ PC-1 పుష్ చేయండి. ఓకే ఓకే, ఏంటంటే ఏదో తేడా వచ్చింది. గెట్ బ్రాంచ్ లేకపోతే పని చేద్దాం, గెట్ పుష్ చేయండి USH. ఆల్రెడీ సెట్ అయ్యి ఉంది కాబట్టి వెళ్ళిపోయింది. అంటే మీరు ఎప్పుడైతే PC-2 అనేది ఫస్ట్ టైం క్రియేట్ చేస్తే గిట్ పుష్ -u ఆరిజిన్ అని బ్రాంచ్ నేమ్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు నేను అలా కాకుండా ఆల్రెడీ నేను పుష్ చేసి ఉన్నాను కాబట్టి మీరు గిట్ పుష్ కొడితే సరిపోతుంది, ఆ బ్రాంచ్ లోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు మీరు గిట్ హబ్ లో రండి. ఓకే, ఇప్పుడు మన ప్రాజెక్ట్కి వెళ్ళండి. సే పేటిఎం మన్ క్లోన్, ఈ ప్రాజెక్ట్ లో వెళ్ళండి. ఇప్పుడు వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ చూస్తే కంపేర్ అండ్ పుల్ రిక్వెస్ట్ అని క్రియేట్ అయింది. మీరు చూసారా, PC-2 యాడ్ 28 seconds ఎగో పుషెస్. ఓకేనా, పుషెస్ ఉన్నాయి, పిఆర్ క్రియేట్ చేయని చెప్తున్నాడు. ఇప్పుడు ఇది క్లిక్ చేయండి. లేదా నాకు ఇది కనబడట్లేదు సాయి అని అంటే కనుక మీరు పుల్ రిక్వెస్ట్ లోకి వెళ్ళి మీకు కనబడకపోతే మీరు న్యూ పుల్ రిక్వెస్ట్ అని కొట్టి
లెఫ్ట్ లో ఏమో మీ బ్రాంచ్ పెట్టుకోండి PC2. రైట్ లో ఏమో మీకు ఏ బ్రాంచ్ మీ చేంజెస్ మెర్జ్ అవ్వాలనుకున్నారో ఆ బ్రాంచ్ పెట్టండి, PC-2 పెట్టారు. పెట్టిన తర్వాత దానికి PC-2 పెట్టారు, చేంజెస్ ఏమి లేవు. ఇక్కడ చూడండి మెసేజ్ ఇచ్చింది, దేర్ ఈస్ నాట్ ఎనీథింగ్ టు కంపేర్. అప్పుడు నేను చేసిన మిస్టేక్ ఇక్కడ డెవ్ పెట్టుకోవాలి, డెవ్ పెట్టా. ఇప్పుడు నాకు ఎస్ ఏబుల్ టు మెర్జ్ అని ఇక్కడ గ్రీన్ కలర్ తో ఒక టిక్ మార్క్ వచ్చింది చూసారా, అంటే మీరు మెర్జ్ చేయడానికి రెడీగా ఉన్నారు, కాన్ఫ్లిక్ట్స్ కానీ ఏమీ లేవు అని చెప్పి చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు క్రియేట్ పుల్ రిక్వెస్ట్ అని కొట్టారనుకోండి, ఒక టైటిల్ అడుగుతుంది, యాడ్ అండ్ డిస్క్రిప్షన్ ఉంటుంది. కొన్ని కంపెనీస్ అంటే కొన్ని ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయంటే ఆల్రెడీ వాడు ఒక టెంప్లెట్ క్రియేట్ చేసి మనం ఎప్పుడైతే పుల్ రిక్వెస్ట్ కొడతామో ఇక్కడ దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అడుగుతాడు. ఏం ఫిక్స్ చేసావు, వాట్ యూ ఫిక్స్డ్, వాట్ ఈస్ కోడ్ చేంజ్, అలా కొన్ని పాయింట్స్ అడిగితే అవన్నీ ఫిల్ చేసుకోవాలి. కొంతమంది అయితే ఇలాంటి ఏం చేయకుండా డైరెక్ట్ గా మీకు ఇలాగా మీరే ఫిల్ చేయమని ఇస్తారన్నమాట. సో జనరల్ గా మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ టైటిల్ కోసం ఈ టైటిల్ తీసుకోండి, అందులో ఏదంటే తీసుకోండి బ్లైండ్ గా, నో ప్రాబ్లం. తీసుకుని ఇక్కడ ఆ స్టోరీ నెంబర్ PC-2 కాలన్ పెడితే ఫిక్స్ అని పెట్టండి, లేదా అది కూడా పెట్టక్కర్లేదు. అండ్ గూగుల్ ఆథెంటికేషన్ ఇంటిగ్రేషన్ ఎక్కడి నుంచి తెచ్చాను, జీరా యొక్క టైటిల్ తెచ్చి నా గిట్ హబ్ లో టైటిల్ పెట్టాను. ఎందుకు సాయి ఇలా పెట్టావని అంటే కనుక ఇది రేపు పొద్దున్న ఒక 2 వీక్స్, ఒక 10 వీక్స్ అయిపోయిన తర్వాత 6 మంత్స్ అయిపోయిన తర్వాత చెక్ చేశారనుకోండి, దేని దేనికోసం ఈ చేంజెస్ చేశారో మనకు తెలియాలి కదా. అప్పుడు టైటిల్ బట్టి చెప్పేయచ్చు కదా, అంతే కదా, టైటిల్ బట్టి చెప్పేసుకోవచ్చు. అందుకే టైటిల్ అన్నది ఇంపార్టెంట్ అన్నమాట. పెట్టి ఇప్పుడు డిస్క్రిప్షన్ రండి. డిస్క్రిప్షన్ లో మీరు ఏం చేస్తారంటే వాట్ యు డూ, వాట్ యు డిడ్, వాట్ చేంజెస్ యూ డేట్ ఇలా వస్తాయి. చేంజెస్ యూ డేట్ అని ఆ చేంజెస్ ఏంటో మెన్షన్ చేయండి. చేసి అంతా అయిపోయిన తర్వాత స్క్రీన్ షాట్, అందులో ఒక స్క్రీన్ షాట్ పెట్టండి. సో ఇప్పుడు ఆల్రెడీ నాది నోడ్ పేటిఎం ప్రాజెక్ట్ రన్ అవుతుంది, సో ఐ గో విత్ లోకల్ 3000. వన్స్ ఇది రన్ అయిన తర్వాత దీని స్క్రీన్ షాట్ తీసుకుంటానండి నేను ఇలాగా. ఇది మ్యాక్ కాబట్టి నాకు డైరెక్ట్ ఆప్షన్ ఉంటుంది. మీకు విండోస్ అయితే కనుక ఫైర్ షాట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, ఇది తీసుకోండి. ఓకే, క్రోమ్ ఎక్స్టెన్షన్ ఇది ఇన్స్టాల్ చేసుకుంటే మొత్తం పేజ్ యొక్క స్క్రీన్ షాట్ వస్తుంది. వచ్చిన తర్వాత ఆ, ఇంకో పాయింట్ ఇక్కడ ముందు ఇమేజ్ పెట్టండి, మనం ఏదైతే స్క్రీన్ షాట్ తీసుకున్నామో గో టు ద డెస్క్టాప్. ఓకే, దిస్ ఇస్ మై స్క్రీన్ షాట్, పేస్ట్ ఇట్ హియర్, అప్లోడ్ అయిపోతుంది. దాంతోపాటు ఇక్కడ స్టోరీ లింక్, స్టోరీ లింక్ కూడా పెట్టుకోండి. ఏంటి ఆ లింక్ అంటే ఇక్కడ మీరు PC2 క్లిక్ చేయగానే లింక్ వస్తే చూసారా, ఈ జీరో యొక్క లింక్ ఇక్కడ పెట్టాలి. ఓకేనా, PC-2. ఇంకేం ఒక్కర్లేదు, ఒకవేళ మీకు ఏం అడగకపోతే ఇలా పెట్టి రైస్ చేసేయండి, పర్లేదు. ఒకవేళ లేదు రైస్ చేసేటప్పుడు వాడు ఏమన్నా ఇన్ఫర్మేషన్ మీ ప్రాజెక్ట్ వాడు ఎన్ని ఫిల్ చేయాలంటే జాగ్రత్తగా సెంటెన్స్ చదివి దాని తగ్గట్టు క్రియేట్ చేయండి. సై ఇమేజ్ అయితే కాపీ చేసాం, అప్లోడ్ అయిందా లేదా చూడాలి అంటే గో టు ప్రివ్యూ. ప్రివ్యూలో మీకు ఇమేజ్ వచ్చిందా లేదో చూపిస్తాడు. ఎస్, వచ్చింది. అంతా అయిపోయిన తర్వాత మీ చేంజెస్ చూసుకోవచ్చు కింద, ఏమేమి చేసాము ఏంటి అవన్నీ చూసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి బిఫోర్ మీరు కమిట్ చేసే రైజ్ చేసే ముందు చూసుకోండి, కోడ్ ఏమైనా రీఫాక్టర్ చేయగలుగుతామా లేదా అని, లేదా ఎందుకంటే మీకు రివ్యూవర్స్ ఉంటారు ఇక్కడ. ఓకేనా, రివ్యూవర్స్ ఇస్తాం మీ టీమ్ లీడ్స్ కానీ వాటికి, తెలుగు, ఓకే, వాళ్ళకి మనం రివ్యూవర్ కింద చెప్తాం అనమాట, బాబు నా కోడ్ని రివ్యూ చేయి, మీ లీడ్ పెట్టాలి ఇక్కడ. ఇక్కడ మీరు పేరు కొట్టగానే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ కింద సజెషన్స్ లో వస్తుంది, సెలెక్ట్ చేసుకోండి, దానికి ఇంటిమేషన్ వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత క్రియేట్ పుల్ రిక్వెస్ట్ కొడితే ఓ పుల్ రిక్వెస్ట్ క్రియేట్ అవుతుంది ఇలాగా. అండ్ ఇక్కడ కొన్ని వ్యాలిడేషన్స్ జరుగుతాయి ఇన్ కేస్ మనం ఏమైనా సెటప్ చేసి పెట్టుకుంటే. ఓకే, చూడండి, చెకింగ్ టు ఎబిలిటీ టు మెర్జ్ అని చెప్పి చూసి కరెక్ట్, బ్రాంచ్ హ్యాస్ నో కాన్ఫ్లిక్ట్స్ విత్ ద బ్రాంచ్, బ్రాంచ్కి ఏ కాన్ఫ్లిక్ట్స్ లేవు, యూ కెన్ మెర్జ్ ఇట్, మెర్జ్ చేసేయచ్చు అని దాని అర్థం అనమాట. సో రివ్యూవర్ కనుక చూస్తే మీ ఫైల్ చేంజ్లోకి వెళ్ళి ఇక్కడ రివ్యూ స్టార్ట్ చేస్తాడు. ఓకే, ఇక్కడ చూసారా రివ్యూ చేంజెస్ అని, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీకు కామెంట్స్ యాడ్ చేసుకుంటూ వస్తాడు అనమాట. అరే బాబు నువ్వు ఇది చేసావు, ఇగో దీన్ని రీఫాక్టర్ చేయి. నేనేం చేస్తానంటే ఇక్కడ ఇక్కడ కొట్టి ఇక్కడ కామెంట్ రిలీజ్ చేస్తాను, ఆ కామెంట్ మీకు కనబడుతుంది. దాని దగ్గర మీరు క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు బ్రాంచ్ ని కమిట్ చేసి పుష్ చేస్తే చాలు, మళ్ళీ క్రియేట్ చేయగలదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, చేంజెస్ చెప్పాడు, సపోజ్ నేను ఏం చెప్తానంటే ఇదంతా కాదు, ఇక్కడ స్పేస్ తీసేయమని చెప్పాను అనుకుందాం. సపోజ్ రిమూవ్ స్పేస్. ఓకేనా, ఇదే ఒకటే కామెంట్ నేను మీకు తెలియడం కోసం పెడుతున్నా. స్టార్ట్ రివ్యూ, నేను రివ్యూ కామెంట్ ఇచ్చేసాను. మీరు ఇప్పుడు మీ పిఆర్లోకి వెళ్ళారనుకోండి. ఓకే, ఇక్కడ మీకు ఈ పిఆర్ ఓపెన్ చేస్తే మీకు రివ్యూ కామెంట్ కనబడుతుంది. ఇంకో తెలుగు సాఫ్ట్వేర్ హబ్ రిమూవ్ స్పేస్ అని కామెంట్ కనబడుతుంది.
ఓహో, అవునా? ఏ లైన్? ఫైల్ నెంబర్ ఏంటి? యాప్ డాట్ సిఎస్ఎస్ లో లైన్ నెంబర్ 34 లో స్పేస్ రిమూవ్ చేయమంటున్నాడు. ఇప్పుడు మీరు వెళ్ళి యాప్ డాట్ సిఎస్ఎస్ తీసుకోండి. లైన్ నెంబర్ ఎంత అన్నాడు? 34. సో గో టు ద లైన్ నెంబర్, కంట్రోల్ జీ, 34కి వెళ్ళండి, రిమూవ్ దట్ స్పేస్, సేవ్ ఇట్. సేవ్ చేసి ఒకసారి మళ్ళీ మీ కమాండ్ ప్రాంప్ట్ లోకి వెళ్ళి గిట్ స్టేటస్ కొట్టండి. ఒక ఫైల్ చేంజ్ ఉంది కదా, మళ్ళీ సేమ్ ప్రాసెస్, గిట్ యాడ్, గిట్ కమిట్ -m, ఓకే, రివ్యూ కామెంట్ ఫిక్స్, ఓకే, స్పేస్ రిమూవ్డ్ అని చెప్పి పెట్టి ఇచ్చాను. గిట్ పుష్, సారీ స్పెల్లింగ్ మిస్టేక్, గిట్ పుష్, పుష్ చేసేసాను. అయిపోయింది, పుష్ అయిపోయిన తర్వాత మీరు ఇంకా మళ్ళీ పిఆర్ క్రియేట్ చేయట్లేదు. చూడండి, ఆటోమేటిక్ గా అది నాకు రీలోడ్ అయిపోయింది. ఇంకా రీలోడ్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఈ కామెంట్ కింద మీరు మీకు నచ్చి, ఇప్పుడు రిమూవ్ స్పేస్, మీరు స్పేస్ ఎందుకు ఇచ్చారో మీరు కామెంట్ చేయొచ్చు. లేదు కోడ్ ఫిక్స్ చేసినప్పుడు రిజాల్వ్డ్ రిజాల్వ్డ్ అని పెట్టి కామెంట్ చేయండి. అండ్ మీరు ఇక్కడికి వచ్చి రివ్యూవర్ దగ్గర రిఫ్రెష్ ఐకాన్ కనబడుతుంది. ఆ రిఫ్రెష్ ఐకాన్ క్లిక్ చేయండి, తనకి మెయిల్ ట్రిగ్గర్ అవుతుంది. సో ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటాడు నేను, దెన్ హీ విల్ గో అండ్ సీ. ఓకే, ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంటుందండి, రిజాల్వ్డ్ అని. ఓకే, ఇది కొట్టిన తర్వాత యూ కెన్ సే రిజాల్వ్డ్. నా గిట్లో కనబడట్లేదు అనుకుంటా, దట్స్ ఓకే. ఉంటే రిజాల్వ్డ్ అని ఒక ఆప్షన్ వస్తుంది, అది క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ మెర్జ్ పుల్ రిక్వెస్ట్. ఇది మీ లీడ్ చేస్తాడు. మెర్జ్ పుల్ రిక్వెస్ట్ మీరు చేయరు, మీ లీడ్ చేసుకుంటాడు. ఎందుకంటే తను ఇచ్చిన కామెంట్స్ ప్రకారం మీరు వర్కౌట్ చేసేసారు కాబట్టి తను మళ్ళీ ఒకసారి కోడ్ చెక్ చేసుకోండి, ఇంకా ఏమైనా కామెంట్స్ ఉంటే మీకు పెడతాడు, లేదంటే కన్ఫర్మ్ వర్క్ చేసేసాడు. ఇప్పుడు మీ చేంజెస్ PC2 అన్న బ్రాంచ్ లో ఉన్న చేంజెస్ డెవ్లోకి మెర్జ్ అయిపోయినాయి. అండ్ ఫైనల్ గా వీడు ఏమడుగుతున్నాడు? డిలీట్ చేశానా PC2? యాక్చువల్గా జనరల్గా అయితే డిలీట్ చేసేస్తాం, ఎందుకంటే ఒక బ్రాంచ్ క్రియేట్ అయ్యి మళ్ళీ మళ్ళీ ఆ బ్రాంచ్ మనం క్రియేట్ ఉంచకూడదు. మనకి అన్నెసెసరీగా మనకి ఫైల్ సైజ్ పెరిగిపోతుంది కదా. ఓకే, ఇప్పుడు మీరు డెవలప్ పుష్ అయిపోయింది కాబట్టి ఈ స్టోరీని జీరాలో నుంచి కీప్ ఇట్ డన్, ఇంద నుంచి డన్లోకి మూవ్ చేయండి. మూవ్ చేస్తే టెస్టింగ్ వాడు దీన్ని చూసుకుని, ఓహో ఇది అయిపోయిందా, దీన్ని టెస్ట్ చేయాలని టెస్ట్ చేయడం మొదలెడతాడు అనమాట. ఓకే, అంతే అండి పిఆర్ రైజ్ చేయడం అంటే. సో క్విక్గా మళ్ళీ ఒకసారి చెప్తాను, మీరు ఒకసారి బ్రాంచ్ క్రియేట్ చేసిన తర్వాత కమిట్ చేసి పుష్ చేసుకుని మీరు ఇక్కడ పుల్ రిక్వెస్ట్లో వచ్చి న్యూ పుల్ రిక్వెస్ట్ అన్నది క్రియేట్ చేసుకోండి. ఏ బ్రాంచ్ నుంచి డెవలప్ పుష్ చేయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. మెర్జ్ రిక్వెస్ట్ అని పుల్ రిక్వెస్ట్ అని వస్తుంది, క్రియేట్ పుల్ రిక్వెస్ట్ అని కన్ఫర్మ్ చేసేయండి. సో దట్ మీ లీడ్స్ ని రివ్యూవర్ కింద పెట్టుకుంటే వాళ్ళు రివ్యూ చేసి చెప్తారనమాట, బాబు ఈ లైన్స్ లో ఎడిట్ చేసుకోమని. అది చేసిన తర్వాత మీరు రివ్యూ కామెంట్స్ ఇచ్చిన తర్వాత దాన్ని ఫిక్స్ చేసి మళ్ళీ కమిట్ ఎప్పుడు పుష్ ఎప్పుడైతే చేస్తారో అతనికి అప్డేట్ చేస్తే అతను మెర్జ్ చేసేస్తారు డెవలప్. ఇదే పిఆర్ క్రియేట్ చేయడం అంటే. ఇంకా మీకు ఏమైనా డీటెయిల్ గా ఒక క్వశ్చన్స్ ఏమైనా ఉండి ఈ టాపిక్స్ ఏమైనా కవర్ చేయాలని అనుకుంటే కనుక కామెంట్ చేయండి. డెఫినెట్ గా వాటి మీద నేను ఒక వీడియో చేసి పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.